రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు చూసుకున్నట్టయితే మనం ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. బాబు ఫార్ములా కేంద్రం ముసుగు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఆంధ్రాకు వరాలు, కర్ణాటకకు తాయిలాలు, రేవంత్ సర్కారు మిగిలింది జీ హుజూర్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బ్యానర్ ఐటమ్ మనం ప్రధానంగా ఇక్కడ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ట్రిబ్యునల్ అపెక్స్ లేకుండానే దొడ్డిదారిన ఒప్పందాలు జరిగాయి. అలాగే ఏపీ సీఎం కోసం కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా బేసిన్లపై ఉమ్మడి నిర్ణయం, చర్చల పేరుతో నదీ జలాలపై కేంద్రం పెత్తనం, అలాగే తలూపుతున్న కర్ణాటక, తెలంగాణ మన జల హక్కులకు ప్రమాదమని తెలిసినా రేవంత్ వత్తాసు పలుకుతున్నట్టు కూడా క్లియర్ కట్కి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయన్న ముఖ్యమంత్రుడు అలాగే అక్కడ ఏదైతే అక్కడ పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళు ఏమన్నారో ఒకసారి డీటెయిల్గా చూడొచ్చు. 3 రాష్ట్రాల జల వివాదాలను కేంద్రమే పరిష్కరిస్తుందని చెప్పేసి సిఆర్ పాటిల్ చెప్తున్నటువంటి అంశం. కేంద్రం చొరవ అభినందనీయం, ఇక ముందు ఇదే కొనసాగాలంటూ కూడా డీకే శివకుమార్ చెప్పుకొచ్చినటువంటి అంశం. గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్ర నాయకత్వంలో ముందుకు సాగుదామంటూ కూడా చంద్రబాబు చెప్పినటువంటి అంశం. అలాగే కేంద్రమే శాశ్వత పరిష్కారం చూపుతుందన్న నమ్మకం నాకున్నదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం అక్కడ సభలో. ఏదైతే గోదావరి కావేరీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్న బాబు, ఇది సువర్ణ అధ్యాయం అంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మనం 3 రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాయన్న సీఎం రేవంత్, అసలు ఎలాంటి చర్చలు కొలిక్కి వచ్చాయనేది అంశం రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది క్లియర్గా. నాగావళిపై త్వరలోనే శుభవార్త ఉంటుందంటూ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా చెప్పినటువంటి అంశం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ నదీ జలాలకు సంబంధించి అంతా రహస్యం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందే ప్రత్యేకంగా సమావేశమైనటువంటి కేంద్ర మంత్రి, సీఎంలు అలాగే ఎయిర్పోర్టులో గంటపాటు గోప్యంగా చర్చలు జరిపారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఆ నలుగురి మంతనాల్లోనే పలు కీలక నిర్ణయాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఆ తర్వాతే లోనికి రావాలని మంత్రులకు కూడా పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. పర్మిషన్ లేని అధికారులు అలాగే డ్యాం వద్దే పడిగాపులు, తీరా ఒప్పందాలు జరిగాయని ప్రకటించిన సీఎంలు ఏ అంశాల్లో అంగీకారం కుదిరిందో వెల్లడించిన వైనం. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి చర్చలు కావచ్చు, వాళ్ళు కూర్చున్నటువంటి సందర్భం కావచ్చు, ఎక్కడ కూర్చుండి ఏం మాట్లాడారు ఏంటనే విషయాలు మొత్తానికైతే బయటకు పక్కకుండా సీక్రెట్గా రహస్య మంత్రాలు జరిపినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. పాలమూరు హక్కులకు ఎగనామం పలికారు. కర్ణాటక కడుతున్నటువంటి అక్రమ బ్యారేజ్లతో ఆర్డీఎస్ కింద సాగుకు మరణ శాసనం రాశారు. తుంగభద్ర వేదికగా ఎండగట్టలేని సీఎం, అలాగే పాలమూరు నీటి వాటా కోరుతూనే రాయలసీమ జిల్లాలపై సానుభూతి చూపించారు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక కడుతున్నటువంటి అక్రమ బ్యారేజ్లకు ఆర్డీఎస్ కింద సాగుకు మరణ శాసనం రాస్తున్నటువంటి అంశం. ప్రధానంగా తుంగభద్ర వేదికగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిన పరిస్థితి, ఇక్కడికి సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటలకు సంబంధించి కావచ్చు, తెలంగాణకు జరగాల్సినటువంటి హక్కులు కావచ్చు, బ్యారేజ్లు కావచ్చు, వాటలు కావచ్చు, దానికి సంబంధించి వారితోటి ఏం మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ చూడొచ్చు. గురువారం మునీరాబాద్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, అలాగే కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా వాస్తవం చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ నీటి వాటలను దోచుకెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కర్ణాటక బ్యారేజీకి సంబంధించి ప్రారంభోత్సవానికి వెళ్ళడం ఏంటనేది ఇక్కడ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. అక్కడ పోయి మీరు ఆ ప్రాజెక్టు సంబంధించి మీరు పాజిటివ్ ఉండడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటనేది తెలుసా అంటూ కూడా ఇక్కడ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మొదట బనకచర్లతో వచ్చారు, అలాగే తర్వాత నల్లమల్ల సాగర్ను తెరపైకి తెచ్చారు, ఆ తర్వాత గోదావరి కావేరీ పాట పాడారు. ఇప్పుడు 3 రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడిగారు. తెలంగాణ జల హక్కుల్ని కబలించడమే లక్ష్యంగా ఒక్కోసారి ఒక్కో రూపంలో కుట్రల కత్తులు విసురుతున్నారు. ఆ వరుసలో తాజా ప్రయత్నం కేంద్ర మధ్యవర్తిత్వం. గత 2.5 ఏళ్లలో తెలంగాణ జల హక్కులపై ఇది 4వసారి నయవంచన. ఇటు బాబు అటు కేంద్రం ఆడిస్తున్న పరివాహక రాష్ట్రాల పాచికలో ఆటలో పావుగా మిగులుతున్నది రేవంత్ సర్కార్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. నదీ జలాల వివాదాలను కేంద్రం తేల్చలేదు. పెదరాడి తరహా తీర్పులు ఎన్నిచ్చినా కూడా వాటిని ఎలాంటి వ్యాలిడిటీ లేకుండా పోతుంది. అవి ఉత్త నీటి మీదే రాతలవుతున్నాయి. నదీ జలాల వాటాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను ట్రిబ్యునల్లు, అపెక్స్ కౌన్సిల్ తేలుస్తాయి. పరివాహక రాష్ట్రాల మధ్య వివాదాలను అవి పరిష్కరిస్తాయి. అవి జల వివాదాలపై శాశ్వత తీర్పులుగా ఉండిపోతాయి. కానీ ట్రిబ్యునల్లను గాలి కొదిలి ముగ్గురు కలిసి మాట్లాడుకుందామని చంద్రబాబు చర్చలకు పిలుస్తుంటే, కేంద్రాన్ని ముందు పెట్టి ఆడిస్తుంటే రేవంత్ సర్కారు ఉత్సాహంగా ఉరువు తొలుగుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఒక నది
బేసిన్లోని రాష్ట్రాల నీటి వాటాల మధ్య ఒప్పందం జరగాలి, కానీ 2 నదులపై 3 రాష్ట్రాల మధ్య చర్చలేంటి అనేది అందరిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమం పేరిట ఏపీ, కర్ణాటక, తెలంగాణ చర్చలు ఏకాభిప్రాయంతో ముగిశాయి. అందరి జుట్టు కేంద్రం చేతిలో పెట్టారని, కానీ అందరూ మర్చిపోతున్న విషయం కేంద్రం బాబు ఒకే జట్టని విషయం అర్థం చేసుకోవాలంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మిగతా వార్త చూసుకున్నట్టయితే ఫీజులపై సర్కారుకు ఎదురుదెబ్బ, అలాగే రీయింబర్స్మెంట్కి సంబంధించి రూల్స్ నిలిపివేసినటువంటి హైకోర్టు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవో 9లోని 4 నిబంధనల అమలు నిలిపివేత, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు తాత్కాలిక ఊరట లభించింది. బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం అడ్వకేట్ జనరల్ వాదిస్తారని చెప్పినటువంటి ప్రభుత్వ న్యాయవాది. మొత్తానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు. అనేక వాయిదాలు ఇచ్చినా కౌంటర్లు దాఖలు చేయరా అంటూ కూడా కోర్టు మందలించింది ప్రభుత్వాన్ని. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో 2 వారాల గడువు, జూలై 22న తదుపరి విచారణ ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ చూస్తారు. మరొక వార్త చూసుకున్నట్లయితే వెనెజువేలాలో విలయం, 164 మంది దుర్మరణం పాలయ్యారు. 1000 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నారు. ఏదైతే భూకంప దాటికి అక్కడ కకావికలైనటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. దానికి సంబంధించి వార్త చూడవచ్చు. 40 సెకండ్ల వ్యవధిలోనే 2 శక్తివంతమైనటువంటి భూకంపాలు వచ్చాయి. కుప్పకూలిన భవనాలు, విపత్తు జోనుగా మారిన లాగెర్వా. మృతుల సంఖ్య 1,00,000 వరకు ఉండొచ్చని కూడా అమెరికా అంచనా వేస్తుంది. సెలవు దినం కావడంతో భారీగా పెరిగిన మరణాల సంఖ్య అంటూ కూడా చెప్పొచ్చు. ప్రమాదానికి ముందు మొబైల్ ఫోన్లకు గూగుల్ కూడా హెచ్చరికలు జారీ చేసిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే రియల్టీపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రాహుల్, రేవంత్ పేరుతో ప్రత్యేక వసూలు చేస్తున్నారో, కొనుగోలు కేంద్రాల్లో కరువైన గన్నీ సంచులు అంటూ కూడా నిన్న ఏదైతే చేవల్ల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సంబంధించి స్పందించినటువంటి అంశం, దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. నాడు బీఆర్ఎస్ హయాంలోనే రియల్ భూమి ఉండే, నేడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తానికి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నిన్న జరిగినటువంటి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆదాయం పెంచితేనే పీఆర్సీ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రోజుకు గంట అదనంగా పనిచేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తా, పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నటువంటి వారిని పట్టుకునే బాధ్యత మీదే అంటూ కూడా ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం, అలాగే బీమా పథకానికి బ్యాంకర్లతో ఎంఏయూ అంటూ కూడా సీఎం రేవంత్ చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఇవన్నీ వార్తలు చూసాము. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.